కాలం ఎప్పుడు నిచ్చెన కాదు. ఎక్కినవాడు అలా ఎక్కుతూనే ఉండడు, మళ్ళీ కింద పడతాడు. పడినవాడు మళ్ళీ పైకెక్కుతాడు. ఓ రాజుగారు సభలో పండితుడిని అడిగాట, దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి అన్నట్ట. ఆ ప్రశ్న వేసే ముందు అడిగితే పాపం ఆ పండితుడు అన్నాడు, నన్ను అడుగుతున్నావు కదా దేవుడు ఏం చేస్తాడు, నేను సమాధానం చెబుతానంటే నేను గురువు, నువ్వు శిష్యుడు కదా, నువ్వు సింహాసనం మీద కూర్చుంటే అలాగా, నేను నేల మీద కూర్చుంటే అలాగా అన్నాడు. అయితే మీరే కూర్చోండి అన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈయన శిష్యుడు కదా అని కింద కూర్చున్నాడు. ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇదే చేస్తూ ఉంటాడు అన్నట్ట. పైన ఉన్నవాడిని కిందికి దించుతాడు, కింద ఉన్నవాడిని పైకి ఎక్కిస్తాడు అన్నాడు. ఇదే కాలచక్రం. అందుకే ఎప్పుడు మనం ఎంత ఐశ్వర్యం ఉన్నా గర్వం పనికిరాదు. ఒక్క క్షణంలో మొత్తం ఐశ్వర్యం అంతా అగ్గిపాలైపోవచ్చు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా, పీఠంలో ఉన్నా ఇది శాశ్వతం అనుకోకూడదు. ఒక్క క్షణం తేడా వచ్చింది అంటే మొత్తం పదవులన్నీ కూలిపోతాయి. రోజు 25 మంది కాఫీ టిఫిన్ల కోసం ఇచ్చే ఇంటికి పలకరింపు కూడా ఎవడో రాడు, అనుమానం లేదు, పదవి లేకపోతే. అంటే పదవుల్ని, పీఠాలని ఎప్పుడూ నమ్ముకోకూడదు. అందుకే రామచంద్రమూర్తి ఉదాహరణ. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. మహానుభావుడు రెండిటినీ సమానంగా తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఇటువంటి కాలనీలో మన అందరి హృదయపీఠం మీద రామచంద్రమూర్తి ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఎవరు త్యాగం చేస్తారో వారు జన హృదయాల్లో ఉంటారు, కానీ ఎవరు అధికారంలో ఉంటారో వారు జన హృదయాల్లో ఉంటారనుకోవడం పొరపాటు. అది మన భారతీయ సంస్కృతి చెప్పడం కోసమే కాలం చక్రం అబ్బాయి. పై ఆకు కిందికి వస్తుంది, కింది ఆకు పైకెడుతుంది, చక్రం కదా. కాలం ఎప్పుడు నిచ్చెన కాదు. అభివృద్ధి 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 అనుకోవద్దు అంటోంది. కాలం ఎప్పుడు